నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం బీఈడి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి సబ్జెక్టులు ఎన్ని ఉంటాయి, అంటే ఎన్ని పేపర్లు ఉంటాయి, మెథడ్ ఏంటి, మరియు మిగిలిన సబ్జెక్టులు ఏంటి, వాటి ఎగ్జామ్లు ఎట్లా ఉంటాయి, వాటి టైం డ్యూరేషన్ ఏంటి, వాటి సిలబస్లు ఎన్ని, వాటిలో ఉన్నటువంటి యూనిట్లు ఎన్ని, మీరు ఎగ్జామ్ ఎట్లా రాయాలి, ఎట్లా రాస్తే మంచి మార్కులు వస్తాయి అనేటటువంటి కంప్లీట్ టాపిక్లని పేపర్ ప్యాటర్న్తో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చాలా ఈజీగా మీకు పేపర్ నేమ్ అనేటటువంటిది కోడ్తో వస్తుంది. ఈడిఎన్ అని చెప్పి కోడ్తో వస్తుంది అనమాట, బీఈడీలో ఉండేటటువంటివి. సో ఈడిఎన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ నెంబర్ 1, ఎడ్యుకేషన్ నెంబర్ 2 అని చెప్పి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనం మొదట సబ్జెక్టులు చూసినట్లయితే ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా తాత్విక ఆధారాలు తెలుగులో. సెకండ్ ఈడిఎన్ 2 చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ, శిశు వికాసం మరియు మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది ఈడిఎన్ 2 కింద ఉండడం జరుగుతుంది. ఇక ఈడిఎన్ 3 అనేటటువంటిది మెజర్మెంట్, అసెస్మెంట్, టీచింగ్, బోధనలో మాపనం మరియు మదింపు అనేటటువంటి సబ్జెక్ట్ ఉండడం జరిగింది. చూడండి, ఈ 1, 2, 3 ఈడిఎన్ అనేటటువంటివి ఈ 3 సబ్జెక్టులు కూడా 70 మార్కులతో మీకు ఎగ్జామ్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. మీకు కాలేజీలో 30 మార్కులు అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా 100 మార్కులతో మీకు ఈ పేపర్లకు సంబంధించినటువంటి మార్కుల వెయిటేజ్ ఉంటుంది. కానీ ఈ 30 మార్కులు అనేటటువంటిది కాలేజీలో మీకు ఇప్పుడు మెజర్మెంట్, అసెస్మెంట్ ఇన్ టీచింగ్ అనేటటువంటి సబ్జెక్ట్ ఉందనుకోండి, దానికి ఒక రికార్డు మరియు దానికి అసైన్మెంటు, దాని యొక్క సెమినారు, దానికి సంబంధించినటువంటి స్లిప్ టెస్టా లేదా ఏదైనా క్విజ్ పోటీ అట్లా పెట్టి మీకు ఈ సబ్జెక్టులకు సంబంధించి మీకు కాలేజీలో 30 మార్కులు కేటాయిస్తారు. మీకు నిర్దేశించినటువంటి టైం టేబుల్లో కూడా మీకు 70 మార్కులతో 3 అవర్స్ టైం డ్యూరేషన్స్తో మీకు ఈ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటటువంటివి థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక్కడ మెజర్మెంట్, అసెస్మెంట్ ఇన్ టీచింగ్ అనేటటువంటి దాంట్లో కొంత మ్యాథమెటికల్ పార్ట్ కూడా క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, అన్ని 3 యూనిట్లలో కూడా 5 యూనిట్లు అనేటటువంటిది సబ్ యూనిట్లు ఉంటాయి. ఇప్పుడు ఈడిఎన్ 1 ఏదైతే ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ, అట్లా అదేవిధంగా మెజర్మెంట్, అసెస్మెంట్ ఇన్ టీచింగ్ అన్నిటిలో 5 యూనిట్లు ఉంటాయి. వాటిలో ఉండేటటువంటి సబ్ టాపిక్లే మీకు ఏదైతే డైరెక్ట్ ఎస్ఏ క్వశ్చన్లు మరియు షార్ట్ క్వశ్చన్లు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మెథడ్స్ చూసినట్లయితే, ఇప్పుడు ఈడిఎన్ 4 అనేటటువంటిది ఒకసారి చూసినట్లయితే, ఈడిఎన్ 4 అనేటటువంటిది మీకు మెథడ్ 1 ఆర్ మెథడ్ 2 ఎట్లన్నా ఉండొచ్చు ఒక్కొక్కరికి. చూడండి, కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేటటువంటిది, మరియు కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో బయో సైన్స్, అదేవిధంగా సోషల్ సైన్స్, అదేవిధంగా బయోలాజికల్ సైన్స్ అనేటటువంటిది మీకు ఈడిఎన్ 4 కింద ఉండడం జరుగుతుంది. ఇందులో ఫిజికల్ సైన్స్ అనేటటువంటిది రాలేదు. చూడండి, గమనించండి, ఇవి మెథడ్ 1గా ఉండేటటువంటి అంశాలు. కొంతమందికి మెథడ్ 2గా కూడా ఉండొచ్చు. పీజీ చేసేచ్చు అనుకోండి, ఇప్పుడు ఆయనకు తెలుగు మెథడ్ 1 ఉంటుంది, సోషల్ సెకండ్ మెథడ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మ్యాథమెటిక్స్ సెకండ్ మెథడ్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఫస్ట్ మెథడ్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఈడిఎన్ 5 అనేటటువంటిది కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్టు ఏదైతే ఉందో అది ఫిజికల్ సైన్స్ కింద ఉండడం జరిగింది. సో ఓవరాల్గా ఈడిఎన్ 4 అనేటటువంటిది మ్యాథ్స్, సోషల్, బయోసైన్స్, ఈడిఎన్ 5 అనేటటువంటిది ఫిజికల్ సైన్స్. మరియు ఈడిఎన్ 5లో మిగిలినవి ఉన్నటువంటివి చూడండి ఏంటంటే కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, హిందీ, సాంస్క్రిట్, కొన్ని కాలేజీలు మరాఠీ అవన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తాయి. సో ఓవరాల్గా ఏంటి, ఈడిఎన్ 5 అనేటటువంటివి సెకండ్ మెథడ్గా ఉండేటటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈడిఎన్ 4 ఏంటి, ఫస్ట్ మెథడ్గా ఉండేటటువంటి ఛాన్స్ ఉంది. చాలా రేర్ కేసులలో పీజీ చేసి వచ్చినటువంటి వాళ్ళు, ఫిజికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి పోయినటువంటి వాళ్ళకు ఈడిఎన్ 4 సెకండ్ మెథడ్ గాను, ఈడిఎన్ 5 అనేటటువంటిది ఫస్ట్ మెథడ్ గాను ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఈడిఎన్ 6 అనేటటువంటిది మళ్ళీ కామన్గా ఉండేటటువంటిది కానీ కొంచెం ప్రత్యేకమైనటువంటిది. యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అనేటటువంటి సబ్జెక్టు, యోగా మరియు స్వీయ అవగాహన. ఇక ఈడిఎన్ 7 అనేటటువంటిది కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, అంటే ఆంగ్ల విద్యలో కమ్యూనికేషన్ అనేటటువంటిది, ప్రసారంకి సంబంధించినటువంటిది, మౌఖికంగా ఉండి మాట్లాడుకోవడానికి సంబంధించి LSRW అట్లాంటి అంశాలు ఈ ఇంగ్లీష్ని మనం మాట్లాడడానికి కావాల్సిందని చెప్పి ఇవ్వడం. సో ఇది 50 మార్కులకు సంబంధించినటువంటిది క్వశ్చన్ పేపర్లు ఈడిఎన్ 6 మరియు 7. సో 35 మార్కులకు గాను ఎగ్జామ్ అనేటటువంటిది మీకు ఉంటుంది. ఇంకా 15 మార్క్స్ అనేటటువంటిది మీకు కంప్లీట్గా
కాలేజీలోనే మీకు యోగా రికార్డుతోను, కమ్యూనికేషన్ స్కిల్స్ రికార్డుతోను, అసైన్మెంట్లతోను వాటితో మీకు కాలేజీ వాళ్ళు వేస్తారనమాట. ఇప్పుడు మీకు ఏదైతే పేపర్ ప్యాటర్న్ని చెప్పుకుందాం. పేపర్ ప్యాటర్న్ అనేటటువంటిది చూడండి, మనం ఏదైతే చైల్డ్ డెవలప్మెంట్, చైల్డ్ సైకాలజీ, అదేవిధంగా ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ టీచింగ్ అనేటటువంటి దానికి చూడండి క్వశ్చన్ పేపర్ పార్ట్ ఏ మరియు పార్ట్ బిగా ఉండి, పార్ట్ ఏలో ఏవేని 5 క్వశ్చన్స్ రాయాలి. 5 క్వశ్చన్స్ రాస్తే మీకు ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్, ఓవరాల్గా మీకు ఏదైతే 15 మార్క్స్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏదైతే పార్ట్ బి అనేటటువంటిది ఉంది కదా, ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ రాయాలి. ఈ 5 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్, ఓవరాల్గా 50 మార్క్స్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు పార్ట్ ఏలో 20 మార్కులు ఇవ్వడం జరుగుతుంది, పార్ట్ బిలో 50 మార్కులు ఉంటుంది. కాలేజీలను బట్టి మారుతుంటుంది అది, పాలమూరు, కాకతీయ అట్లా. సో ఇక్కడ పార్ట్ ఏలో మీకు 20 మార్కులతో 5 క్వశ్చన్లు రాయాలి, 5 4 20. సో నెక్స్ట్ పార్ట్ బిలో 5 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్, ఓవరాల్గా 50 మార్క్స్ అనేటటువంటిది ఉంటుంది. ఈడిఎన్ 6, 7 యోగా అండ్ కమ్యూనికేషన్ అనేటటువంటిది పార్ట్ ఏ మరియు పార్ట్ బి ఉండి, ఇక్కడ 15 మార్క్స్ అనేటటువంటిది పార్ట్ ఏ మరియు 20 మార్క్స్ అనేటటువంటిది పార్ట్ బిగా ఉండడం జరుగుతుంది. నేను అందుకే కన్ఫ్యూజ్ అయినా. సో ఓవరాల్గా ఇవి 35 మార్క్స్ ఉండడం జరుగుతుంది. మిగిలిన 3 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్టులకు 70 మార్కులకు గాను క్వశ్చన్ పేపర్ ఇస్తారు అనమాట. దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈడిఎన్ 6 మరియు 7కి కేవలం 3 యూనిట్ల సిలబస్ మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీకు మొత్తం సబ్జెక్టులలో మీకు అన్ని క్వశ్చన్లు ఒకటే రకంగా ఉంటాయి. అన్ని సబ్జెక్టులలో ఒక మెజర్మెంట్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ అనేటటువంటిదే ప్రత్యేకంగా ఉంటుంది. మెజర్మెంట్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ అనేటటువంటి సబ్జెక్ట్ని జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది బీఈడి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి సిలబస్లు. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్లను ప్రొవైడ్ చేసిన వాటి పీడిఎఫ్లు టెలిగ్రామ్ ఛానల్ టీచర్ బడిలో ఉంటాయి, అక్కడ నుంచి తీసుకొని చదవండి. సైనింగ్ అవుట్. నేను మీ దండ వెంకట్రాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.